డీటెయిల్ చూస్తే తనపై కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తన ఇంటిపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు. పక్కా ప్రణాళికతో లోకేష్ ఆదేశాలతోనే దాడి జరిగిందన్నారు. ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందన్నారు జోగి రమేష్. తాను ఏ తప్పు చేయలేదు, ఎక్కడికైనా వస్తానన్నారు జోగి రమేష్. అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నా. ఒక ఫేక్ కేసులో 83 రోజులు నన్ను, నా తమ్ముణ్ణి అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను. జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గా గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు, 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామని. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుక వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను, నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా, అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం